రికార్డింగ్ నెంబర్ 34 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. మునికుమారుడు చేసిన శాపము తక్షకుడు వినెను. సమయమునకై వేచి ఉండెను. అప్పటి నుండి 7వ నాడు తాను మరణింతునని తెలిసిన రాజు భూలోక స్వర్గలోక భోగములను సన్యసించెను. భూలోక సుఖములు అనగా విలువైన వస్తువులు, స్త్రీలు మున్నగునవి. స్వర్గలోక సుఖములు అనగా తాను చేసిన యజ్ఞ యాగాది క్రతువుల వలన కలిగిన మహిమలు మొదలగునవి. అందు సర్పములను చంపగలుగుట, విషములను హరింపగలుగుట మున్నగు మహిమలు కూడా ఉండును. వాని వైపునకు పరీక్షిత్తు మనస్సు ఆశించలేదు. రాజ్యము విడిచి నిరాహార దీక్ష సంకల్పించుకొనెను. తులసి దళములతో అర్చించిన విష్ణుమూర్తి పాదరేణువుల కన్నా పవిత్రమైనది గంగా ప్రవాహము. దిక్పాలకులకు కూడా సౌభాగ్యము కలిగించి కలిదోషములను పోగొట్టును. అట్టి గంగా ప్రవాహము మధ్యమున అతడు నివాసమేర్పరుచుకొని మరణమునకు ఎదురుచూచుచూ ప్రాయోపవేశము చేసెను. మనస్సులో తత్తరము లేక ప్రశాంతి వహించి మౌనమున చిత్తము గోవిందుని పాదములపై చేర్చి సంగము నుండి విమోచనము చెందెను. ఇట్లు విష్ణుమూర్తి చరణములకు వందనము చేయుచు సంతుష్టిలో మునిగిన మనస్సు కలవాడై విష్ణుపాదము పుట్టిన గంగలో ప్రాయోపవేశము చేసెను అను వార్త ఋషులకు తెలిసినది. వెంటనే అత్రి, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, వశిష్ఠుడు, పరాశరుడు, చవనుడు, భరద్వాజుడు, పరశురాముడు, దేవలుడు, గౌతముడు, కశ్యపుడు, కవశుడు, కణ్వుడు, అగస్త్యుడు, వ్యాసుడు, పర్వతుడు, నారదుడు అచ్చటికి వచ్చిరి. ఇంకను బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, కాండ ఋషులైన అరుణుడు మొదలగు వారు శిష్య సమేతులై వచ్చిరి. కాండ ఋషులనగా వేదమును కాండలుగా విభజించి ఒక్కొక్క కాండమును ఒక్కొక్క గురుకులమును అభ్యసింపచేయు ఏర్పాట్లు కలవారు. వీరందరూ లోకములను పవిత్రము చేయువారు. వారి రాక వలన తీర్థములు పుణ్యతీర్థములగును. అట్టి వారికి ఎదురువచ్చి దండ ప్రణామము చేసి కూర్చుండబెట్టెను. పరీక్షిత్తు సభకు నమస్కారము చేసి ఆనంద బాష్పములతో చేతులు జోడించి తన వృత్తాంతమునిట్లు చెప్పెను. నేను కోపమునకు లొంగిపోయి ఋషి మెడలో చచ్చిన పాము నుంచిన దారుణ స్వభావము కలవాడను. మదించిన పాపిని. తమరు పాపములను గడ్డిపరకలకు అగ్నిహోత్రములు. నన్ను దయచూసి నా పాపము తొలుగు మార్గమును చెప్పుడు. రాజులను పవిత్రము చేయునవి బ్రాహ్మణుల పాదరేణువులు. మీ చరణ రేణువులు నా దేహమునకు సోకుటచే నా పాపమంతయు నశించినది. ధన్యుడనైతిని. దేనినాచరించిన సూటిగా ముక్తి కలుగునో దానిని నాకు ఉపదేశింపుడు. భయంకరమైన సంసార తాపమునందు నిలిచి ఉన్న నాకు తక్షకుని విషము ముక్తికి కారణమైనది. నాకు అహంకారము పోలేదు కనుక బ్రాహ్మణ శాపము రూపమున విష్ణువు నాకు సంగమును తొలగించెను. పాము విషమునకు శరీరమును అర్పింతును. దానిని గూర్చి నేను బాధపడుటలేదు. ఈశ్వర సంకల్పము నేడు మారదు. నేను కోరినదొక్కటే, రాబో జన్మలన్నిటి యందును విష్ణుస్మరణ యందు ఆసక్తియు, విష్ణుని గూర్చిన పలుకులు వినుటయందు అభిలాషయు, విష్ణుని పాదపద్మములు సేవించే అవకాశమును మీరు నాకు ప్రసాదింపుడు. మనస్సునకు దేవుని స్మరణ చేయవలెనను కుతూహలము లేనిచో మిగిలిన సాధనలేవియు సాధ్యము కాదు. అట్టి మనస్సు కావలెనని కోరుటయే ఉత్తమమైన లక్షణము. మంచి వస్తువులను కోరుట కన్నా అవి వచ్చునట్టి స్వభావమును కోరుట ముఖ్యము. ఈ 7 దినములను గోవిందుని మీది పాటలు పాడుడు, విష్ణుభక్తుల కథలే సంభాషణ చేయుడు, శాస్త్ర చర్చలు మున్నగునవి వలదని భావము. ఈ 7 దినములలో నాకు కళ్యాణము సిద్ధించునట్లు చూడుము. కళ్యాణమనగా పరమ శుభము. దేవుని స్తుతించు వాక్కులను వేదమును కళ్యాణి వాక్కులు అందురు. ముక్తి మార్గము నాకు చూపుడు. ఈ గంగను దర్శించిన వారిని ఈమె సూటిగా ముక్తి మార్గమునకు పంపునట. ఈమె నా యందు ప్రసన్నయగుగాక. రాబో జన్మలన్నిటి యందు విష్ణుపాదముల యందు భక్తి సుజనత్వము నాకు కలుగుగాక. ఋషిని అవమానించుట తన సుజనత్వమునకు భంగము కనుక సుజనత్వమును గూర్చి హెచ్చుగా తపించుచున్నాడు.
ఇట్లు పలికి గంగానది దక్షిణ తీరము వైపున తూర్పు కొసలుగా దర్భలను పరచుకొని తానుత్తర దిక్కుముఖమై కూర్చుండెను. తన కుమారుడగు జనమేజయుని రప్పించి రాజ్యభారమును సమర్పించెను. మనస్సును సంసారము నుండి తప్పించి విష్ణువునకు అప్పగించెను. ఆ సమయమున గగనము నుండి దేవతలు మెచ్చి పుష్పవర్షము కురిపించి దేవదుందుభులు మోయించిరి. సభాసీనులైన ఋషులిట్లు పలికిరి, రాజోత్తమ, నీ చరిత్రము మహాచిత్రము. మీ తాతలు తపోధనులు. వారు విష్ణువు యొక్క సామీప్యమును కోరి రత్నమయ సింహాసనములను విడిచి నడిచిపోయిరి. నీవు నారాయణ ధ్యానమునందు సాటి లేనివాడవు. నీవీ దేహము విడిచి శోకము లేనిది, బాధ లేనిది, రజోదోషము లేనిది అయిన లోకమును సర్వసమత్వముతో చేరునంత వరకు మేమిచ్చటనే ఉండి నీ మాటలు వినుచు నీ దివ్య ప్రచారములు చూచుచుండెదము. రజోగుణము లేని లోకమనగా మోక్షస్థితి. దీనినే విరజ అనియు వైరాజమైన లోకమనియు వేదములు కీర్తించును. చిట్ట చివరి క్షణములలో పరీక్షిత్తు దృష్టి చెదరకుండుటను వారందరూ సంకల్పించి దీక్ష వహించిరి. ఇట్లు పక్షపాతము లేని చక్కని పలుకులు పలుకుచున్న ఈ ఋషులందరూ 3 లోకములకు పైనున్న సత్యలోకమున వెలుగుచున్న వేదములే ఆకారము ధరించినట్లుగా ఉండెను. భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనునవి 3 లోకములు. అందు మొదటిది భౌతికము, రెండవది తరంగమయము, మూడవది తేజోమయము. వీనికి ఆవలనున్న సత్యలోకము నుండి ఇవి పుట్టుచూ పోవుచుండును. కనుక సృష్టిలోని ధర్మములన్నీ సత్యలోకమున శాశ్వతములుగా ఉండును. అచ్చటనున్న ఈ శాశ్వత ధర్మముల సమూహమును వేదము అందురు. ఈ వేదముల రూపముల వలె ఈ వచ్చిన ఋషులందరూ కూర్చుండిరి. అట్టి ఋషులకు నమస్కరించి అతడిట్లనెను, 7 దినములలో మోక్షము చెందుట, సంసారము విడిపోవుట ఎట్లు సాధ్యమగునో దానిని గూర్చిన వేదవాక్యములను ఉపదేశింపుడు. మీరానందం అనుభవించిన వారు పరబ్రహ్మమును బోధపడునట్లు చేయగల కళకు పారము చూచినవారు, ఆత్మకాంతిచే అజ్ఞానము తొలగినవారు, పూజనీయులు, దయాస్వభావము కలవారు, మనస్సులలో దాగి ఉన్న సమస్త విషయములు మీకు కనిపించును. 7 దినములలో మోక్షమున కేగెడు మార్గమెట్లో వివరింపుడు. అతని మాటలు విని ఋషులందరూ ప్రత్యుత్తరమునకై తమలో తాము విమర్శించుకొనుచుండిరి. ఇంతలో ఒక చక్కని అవధూతమూర్తి దైవయోగమున వారి ఎదుట సాక్షాత్కరించెను. ప్రతి క్షణము పరబ్రహ్మమును చూచిన మనస్సు పరవశత్వము చెందగా బాహ్య ప్రపంచమును మరచి ఉన్నాడు. బాహ్య ప్రపంచమును కాక పరబ్రహ్మమై అతనికి కనిపించును. పద్మముపై తుమ్మెదలు తిరుగుచున్నట్లు మొగమున నల్లని ముంగురులు కదలుచున్నవి. మాయను తన యందు ఒక భాగముగా లీనము చేసుకొనున్నట్లు దిగంబరుడై నడిచివచ్చుచుండెను. అతడు నడచుచుండగా పిల్లలు నవ్వుచూ వెనుక పరిగెత్తుదురు. ఈ దృశ్యం అతనికి సంగము లేదని పంచభూతములు ఘోషించుచున్నట్లుగా ఉండును. పిల్లల నవ్వులు ఇతనికి వినిపించవనియు, అందును విష్ణువునే చూచుననియు, ఈ దృశ్యము వలననే ఇతనికి సంగము లేదని తెలియననియు భావము. పాదముల నుండి శిరస్సు వరకు అతి మనోహరమైన మూర్తి కలవాడు. తనకేమిచ్చెనని లోకులపై ఎప్పుడునూ కోపింపడు. ఎవ్వరినీ ఏదియూ కోరడు. 10 మంది చేరిన చోట ఇందేమున్నదో అని చూడడు. చర్చలు జరుగు చోట మాట్లాడడు. దైవము వలన లభించిన దానికి తృప్తి చెందును. పలు తావులలో తన నేర్పులు చూపక తెలియని వాని వలె చూసుచుండును. ఇవి మోక్షము సాధించు వారికి తప్పనిసరి అయిన లక్షణములు. చర్చలలోనికి దిగినచో వ్యక్తులు భగవంతుని స్మరణ నుండి పట్టుదలలకు దిగుదురు. ఎచ్చటనైనను కొందరు చేసుకున్న ప్రసంగములలో తప్పులుండి తనకు వాని వివరములు తెలిసినను వారు తమ తమ చర్చలతో తృప్తి చెందుచున్నప్పుడు తల దూర్చరాదు. అనగా ఆర్తి, భక్తి తాత్పర్యములు, ఆస్తిక్యము లేని చోట తనకు సత్యమని తెలిసిన దానిని వివరించినను లెక్క చేయరు. తన వలన ఉపదేశము జరగవలసి ఉన్నచో వారికి తన యందు ఆదరము పుట్టును. ఆ మహాత్ముడు 16 సంవత్సరముల వయస్సు, మనోహర రూపము కలవాడు. నడక, నేర్పరితనము, ముఖ
ముఖకాంతి చూచి ముక్తికాంతయే వానికి మోహము చెందినది అనగా ఇతరుల సంగతి చెప్పనేలా. వెర్రితనము మాని విజ్ఞానము రూపుకట్టినట్లు బ్రహ్మయందు లీనమై తిరుగుచున్న శుకయోగి వెర్రివాడనుకొని పిల్లలును స్త్రీలును నవ్వుచు వాని వెంట నడచుచుందురు. వాని వెంట ఎందుకు పడుచుండిరో వారికే తెలియదు. అట్టి వెర్రితనము కలవారు దేనిని పట్టించుకొనని వానిని వెర్రివాడనుట వింత. ఇట్లు వ్యాసుని సుతుడైన శుకుడు వచ్చెను. అచ్చటనున్న ఋషులందరూ వాని ప్రభావము తెలిసిన వారే కనుక లేచి నిలబడి వానికి ఎదురైరి. అతిథి సత్కారములు చేసి సాష్టాంగపడి పరీక్షిత్తు పూజించెను. నక్షత్ర గ్రహ తారకుల నడుమనున్న చంద్రుని వలె వారి నడుమ శుకయోగి వెలుగొందెను. వాని పాదముల కడ మొగమును నేలమోపి భయభక్తులతో నమస్కరించి చేతులు మోడ్చి ఇట్లనెను, పవిత్రమూర్తివి, వివేకభూషణుడవు, నీవీ సమయమునకు వచ్చుట నా పాలిటి మహాభాగ్యము. నిన్ను స్మరించిన వెంటనే నా బోటివానికి పాపములు నశించును. నిన్ను చూచుట, అర్చించుట, సంభాషించుట, పాదములు కడుగుటకు తాకుట వలన మోక్షము లభించుటలో ఆశ్చర్యము లేదు. విష్ణువుచే రాక్షసులు హరింపబడినట్లు నీ పాద స్పర్శచే ఘోర పాపములు నశించును. ఏ మహానుభావుడు చక్రము ధరించి భావమరిది అయి మా తాతల పక్షము వహించి సమస్త రాజ్యమునకు పట్టాభిషేకము చేసెనో ఆ చక్రధారి లేక ఆపదల నుండి రక్షించువారెవరు? వానిని నీ దర్శన భాగ్యమున స్మరించుచున్నాను. నీ రూపమున అతడే వచ్చెనని భావము. దేవుడే గురువు రూపముగా సాధకుని ఇంటికి స్వయముగా నడిచి వచ్చునను సంప్రదాయము ఇచ్చట సూచింపబడినది. నీవు చరించు మార్గములు మాకు అంతుపట్టనివి. నీ దర్శనము మాత్రము వ్యర్థము కాదు, అభీష్ట సిద్ధి కలుగును. నేడో రేపో దేహము చాలింపబోచున్నవాడు శాశ్వతమైన మార్గమును పొందవలెనన్నచో దేనిని ధ్యానింపవలెను, ఎట్లు జపింపవలెను, ఏమి చేయవలెను నాకు తెలుపుము. నీవు యోగి విభుడైన అవధూతమూర్తివి. ఆవునకు పాలు పిదికినంత కాలమున కన్నా ఒక తావున ఉండవు. నిన్ను ఉండుమని మేము ఆజ్ఞాపింపరాదు. కరుణతో ముక్తి మార్గం ఉపదేశింపుము. ఇట్లు శుకయోగిని పరీక్షిత్తు ప్రశ్నించెను. మన రికార్డింగ్ నెంబర్ 34 అయిపోయింది. అదేవిధంగా ప్రథమ స్కంధం 1st చాప్టర్ ఆఫ్ భాగవతం భగవద్ అనుగ్రహం వల్ల, శ్రీహరి కరుణ వల్ల, నారాయణమూర్తి యొక్క అనుగ్రహం వల్ల